పిల్లలందరినీ మాక్ అసెంబ్లీ పెట్టారు. అసెంబ్లీలోకి ఎందుకు అలౌ చేశారో నాకు అర్థం కాదు. ఆ సాంప్రదాయం నేను వ్యక్తిగతంగా భావిస్తున్న ఒక శాసనసభ్యుడిగా స్పీకర్ కూర్చునే చైర్ లో బయట పెట్టారా? బయటనా? బయట. ఓకే, రైట్. వదిలేసాను దాని గురించి. ఫ్యూచర్ లో ఎమ్మెల్యేలు సుకన్య, చెంప, గంట, అరగంట అని అనద్దు కదరా అంబోతు. అందుకని పెట్టినారు రా మాక్ అసెంబ్లీ. అది బయట పెట్టినారు. అది పెట్టడం వల్ల డెమోక్రటిక్ వాల్యూస్ పెరుగుతాయి. పిల్లలకి పబ్లిక్ స్పీకింగ్ అంటే తెలుస్తుంది, రాజ్యాంగం అంటే తెలుస్తుంది, సావర్నిటీ అంటే ఏంటో తెలుస్తుంది, సెక్యులరిజం అంటే ఏంటో తెలుస్తుంది, పబ్లిక్ స్పీకింగ్, పబ్లిక్ ప్రాబ్లమ్స్ మీద ఒక అవగాహన వస్తుంది. అసలు ఎదవలకి అని ఒక రేస్ పెడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫస్ట్ వస్తారు. అడ్డగాడిదలు, సిగ్గులేని ఎదవలు అని రేస్ పెడితే అందులో నువ్వు ఫస్ట్ వస్తావురా, షేమ్లెస్ ఫెలో. పిల్లల మీద కూడా ఏడుస్తావు. వాళ్ళు ఏ కుర్చీలో కూర్చుంటే నీకెందుకురా దున్నపోతా? నువ్వు ఎప్పుడు పంటనే ఉంటావు కదా అడ్డంగా నేల మీద బర్రెవాడినట్టు. బర్రెగా సిగ్గు లేదురా చిన్నపిల్లల మీద ఏడడానికి. నువ్వు ఇంకొకసారి అసెంబ్లీ గేట్ కూడా ముట్టవురా, ఈడియట్. జై హింద్.